వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. సో ఈ చాప్టర్ లో ఫైనల్ టాపిక్ నంబర్ 8 గా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు సెక్షన్ ఫార్ములా. సో సెక్షన్ ఫార్ములా బేస్ చేసుకుని చేసేటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 6 to 10 ఈ 5 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ని మనం తెలుగు వివరణతో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. So, ఈ టాపిక్ ఫస్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ నెంబర్ 6. Find the coordinates of the point which divides the line segment joining the points 4, -3 and 8, 5 in the ratio 3:1 internally. So, we have to find the coordinates of the point which divides the line segment joining the points 4, -3 and 8, 5 in the ratio 3:1. So, given points 2 ఇచ్చి ఒక రేషియో ఇచ్చి మనకి ద పాయింట్ ఆఫ్ డివిజన్ దీన్ని విడగొట్టేటువంటి పాయింట్ కనుక్కోమన్నప్పుడు మనం సెక్షన్ ఫార్ములా వాడతామని తెలిసిందే. సో ముందుగా ఇక్కడ ఏం చేద్దాం, ఇచ్చిన 2 పాయింట్స్ ని ఏ అండ్ బి గా మనం నేమ్స్ ఇద్దాం. సో ఫస్ట్ లెట్ us నేమ్ ఇట్ యాజ్ ఏ. పాయింట్ ఏ ఈక్వల్ టు 4, -3 అండ్ బి పాయింట్ బి ఈక్వల్ టు 8, 5. సో గివెన్ 2 పాయింట్స్ ఆర్ నేమ్డ్ యాజ్ ఏ అండ్ బి. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 3:1. సో లైన్ సెగ్మెంట్ ఏబిని ఇప్పుడు 3:1 అనే రేషియోలో విడగొట్టే పాయింట్ మనకు కావాలి. దాన్ని సపోజ్ పి అనుకుందాం. సో లెట్ ఏ పాయింట్ పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 3:1. సో మనకి ఈ 2 పాయింట్స్ x1/1 x2/2 కంపేర్ చేయవచ్చు. ఇచ్చిన రేషియోని మనం ఆల్రెడీ ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి ఫార్ములాలో భాగంగా ఈ రేషియోని m1:m2 అనేటువంటి నేమ్స్ తో మనం మెన్షన్ చేస్తాం, ఫార్ములాలో తెలిసిందే. సో x1/1 x2/2 ఎండ్ పాయింట్స్ ఇచ్చి రేషియో m1:m2 ఇచ్చినప్పుడు సెక్షన్ ఫార్ములా సహాయంతో ఈ p ని మనం కనుక్కోవచ్చు. సో బై సెక్షన్ ఫార్ములా కోఆర్డినేట్స్ ఆఫ్ p ఈక్వల్ టు m1x2 + m2x1 / m1 + m2 m1y2 + m2y1 / m1 + m2 అనేది ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం. సో సెక్షన్ ఫార్ములా ఆధారంగానే ఇప్పుడు ఈ ప్రాబ్లం లో ఈ సొల్యూషన్ మనం రాయాల్సింది. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ m1 m2 ప్లేస్ లో 3:1 x1 y1 x2 y2 ప్లేస్ లో 4 -3 8 5. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఇవి x1 y1 తో దీన్ని కంపేర్ చేయవచ్చు ఏని, అలాగే ఈ b ఉన్నదాన్ని మనం x2 y2 తో కంపేర్ చేయవచ్చు. సో స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా రెండు ప్రక్క ప్రక్కన ఈ నేమ్స్ తో కూడా రాసుకోవచ్చు. దేర్ఫోర్ నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ p. సో p ఈజ్ ఈక్వల్ టు, సో ఈ బ్రాకెట్ లో ఈ మొత్తం 6 వాల్యూస్ ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. m1 అంటే ఇక్కడ చూడండి, m1 అంటే 3. సో 3 ఇంటూ x2 ఉంది కాబట్టి బ్రాకెట్ రాస్తాం, మరొక చిన్న బ్రాకెట్. x2 వాల్యూ చూడండి 8. సో 3 × 8 ప్లస్ m2 ఈజ్ 1. సో రేషియోలో సెకండ్ వాల్యూ అది. m2 ఈజ్ 1 ఇంటూ x1 మీన్స్ 4, x కోఆర్డినేట్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్, బై m1 + m2 మీన్స్ 3 + 1. సో ఇక్కడ m1 m2 3 1 కాబట్టి డినామినేటర్ రెండింటికి కూడా 3 + 1. In the same way, m1 is 3. So 3 into y2 value చూడండి ఇక్కడ 5. So 3 × 5 plus m2 అంటే 1, y1 అంటే చూడండి ఇక్కడ -3. So 1 × -3 by m1 + m2 as it is 3 + 1. So p is equal to, next మనం సింప్లిఫై చేస్తే 3 × 8. So 3 8s are 24 plus 1 × 4. So 1 × 4 is 4 by 3 + 1. 3 + 1 is also 4, y coordinate 3 5s are 3 × 5 which is equal to 15. Next observe the symbol plus into minus. So plus into minus is minus, 1 × 3 is 3 by 3 + 1 is 4. So next level of simplification, 24 + 4. 24 + 4 is 28. So 28 by 4, 15 - 3 which is equal to 12. So 12 by 4. So both numerators are divisible by 4. So 4 28 లో మనకి 7 times అని తెలుసు. సో 4 cancelled ఇందులో 7 times. In the same way 4 12 లో 3 times అని కూడా మనకు తెలుసు. సో మనకి 7, 3 కంప్లీట్ గా క్యాన్సిల్ అయ్యి ఇంటీజర్స్ లో 7 3 అనేది వచ్చింది. సో ఏదైతే మనల్ని కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ కనుక్కోమనుందో ఆ రిక్వైర్డ్ పాయింట్ ఇప్పుడు మనం 7 3 గా మెన్షన్ చేయవచ్చు. Therefore the required point is 7, 3. So this is the solution for example number 6.
Let us solve example 7. Next, example 7. In what ratio does the point minus 4, 6 divide the line segment joining the points A minus 6, 10 and B 3, minus 8? సో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్ వాట్ రేషియో అంటే ఇక్కడ రేషియో ఇవ్వలేదు, బట్ ఈ పాయింట్ ఏ అండ్ బి లైన్ సెగ్మెంట్ అంటే ఏబిని కలిపే లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మనం కనుక్కోవాలి. సో ప్రాబ్లం లో ముందుగా మనకి ఏ బి ఇవ్వబడ్డాయి కాబట్టి అవి యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -6, 10 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3, -8. ఇవి మనకి ప్రాబ్లం లో ఆల్రెడీ ఏబి అనే నేమ్స్ తో ఇవ్వబడ్డాయి. బట్ ఇక్కడ -4, 6 డివైడ్ ద లైన్ సెగ్మెంట్ అని ఉంది, అంటే ఏబిని విడగొట్టేటువంటి పాయింట్ ఇది. సో దానికి ఏ నేమ్ ఇవ్వబడలేదు, మనమే దానికి సపోజ్ ఏదైనా ఆ పాయింట్ ని పి అనుకుందాం సెపరేట్ గా, ఎందుకంటే ఏబిని విడగొట్టేటువంటి పాయింట్ కాబట్టి లెట్ us నేమ్ ఇట్ యాజ్ పి. పి ఈజ్ ఈక్వల్ టు -4, 6. సో ఇక్కడ ఈ విధంగా ఏ బి ఉంటే ఇక్కడ ఎక్కడో చోట మనకి పి అనేది ఉందని అర్థం, బట్ ఈ రేషియో అనేది మనకి తెలియదు, దాన్నే మనం m1 m2 తో సూచిస్తాం. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద రేషియో m1:m2 అన్నమాట. సో దీని ఆధారంగా నెక్స్ట్ మనం ఏం మెన్షన్ చేయొచ్చు అనేది చూడండి. లెట్ p డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో m1:m2. సో ఇక్కడ మనం అనుకున్నట్లుగా p అనే పాయింట్ మనకు తెలుసు కానీ రేషియో తెలియదు, దాన్ని m1:m2 గా తీసుకుందాం. బట్ బోత్ ఎండ్ పాయింట్స్ ఆర్ గివెన్. ఇఫ్ ద రేషియో ఈజ్ నోన్ దెన్ వీ కెన్ ఫైండ్ p బై సెక్షన్ ఫార్ములా. సో సెక్షన్ ఫార్ములా యూజ్ చేయడం ద్వారా మనం p కోఆర్డినేట్స్ తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ p కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి సెక్షన్ ఫార్ములా ద్వారా వచ్చేటువంటి ఆ కోఆర్డినేట్స్ ని p కి మనం ఈక్వల్ చేయాలి. సో బై సెక్షన్ ఫార్ములా p ఈజ్ ఈక్వల్ టు m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఇది మనకు తెలుసు. బట్ ఈ p మొత్తం కూడా ఈ ఫార్ములా ద్వారా వచ్చేటువంటి p దేనికి ఈక్వల్ అవ్వాలి? ప్రాబ్లం లో ఆల్రెడీ మనం p అని పేరు పెట్టింది -4, 6 కాబట్టి ఇక్కడ x కోఆర్డినేట్ -4 కి y కోఆర్డినేట్ 6 కి ఈక్వల్ అని మనకు ముందే తెలుసు. బట్ ఓన్లీ m1:m2 మాత్రమే మనకు తెలియదు. సో x1 ఈ y1 x2 y2 ఇవన్నీ కూడా ఏబిఎల్ నుంచి మనం తీసుకోవాలి కనుక ఏ అనేది x1/1 బి x2/2 తో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ లో ఇవి అన్ని m1 m2 తప్ప మిగిలినవన్నీ సబ్స్టిట్యూట్ చేసి వాటిని వీటికి ఈక్వల్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఈ పాయింట్ ని మళ్ళీ కరెక్ట్ గా మనం సింప్లిఫై చేసి రాసుకుంటే m1 యాక్చువల్లీ m1 ఈజ్ అన్నౌన్. సో m1 ఇంటూ x2 x1/1 x2/2 కనుక x2 అంటే ఇక్కడ 3. సో m1 ఇంటూ 3 ప్లస్ m2 ఇంటూ x1. x1 మీన్స్ ఫస్ట్ పాయింట్ లో ఉన్న x అంటే -6. సో m2 ఇంటూ -6 బై m1 plus m2. సో m1 plus m2 both are unknown numbers present. So we can write same as m1 plus m2, comma. Next y coordinate m1 y2. m1 unknown value, y2 x1/1 x2 y2 means -8. So m1 into -8 plus m2 into y1 is 10. So m2 into 10 by m1 plus m2. So by section formula we got this point, but this point is equal to -4, 6. సో దీ యొక్క ఈక్వాలిటీని బేస్ చేసుకుని ఈ యాబ్సిస్ x కోఆర్డినేట్ మొత్తం -4 కి ఈక్వల్ చేయవచ్చు, ఈ సెకండ్ వాల్యూ మొత్తం 6 కి ఈక్వల్ అని అర్థం. బికాస్ ఇఫ్ 2 పాయింట్స్ ఆర్ ఈక్వల్ దేర్ యాబ్సిసర్స్ అండ్ ఆర్డినేట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. దాన్ని బట్టి మనకి ఫస్ట్ వాల్యూ మొత్తం ఇప్పుడు ఇంక బ్రాకెట్స్ తీసివేసి ఈ వాల్యూస్ ని విడిగా ఈక్వల్ చేస్తే దీని ఆధారంగా ఇక్కడ మనం m1:m2 కనుక్కోవాలంటే m1/m2 అనే స్టెప్ ను రప్పిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఫస్ట్ వాల్యూ మొత్తం సింప్లిఫై చేసి రాసుకున్నాం. m1 into 3. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 3m1. నెక్స్ట్ అబ్జర్వ్ ది సింబల్స్ ప్లస్ ఇంటూ మైనస్. సో -6 into m2. సో ఇట్ ఈస్ 6m2 by m1 plus m2 ఈక్వల్ టు -4. సో ఫస్ట్ వాల్యూ మొత్తం ఇక్కడ -4 కి ఈక్వల్ చేసాం. అండ్ ఇన్ ద సేమ్ వే సెకండ్ వాల్యూని మనం 6 కి ఈక్వల్ చేయాలి. సో అండ్ y కోఆర్డినేట్ ఈక్వల్ చేస్తున్నాం m1 into -8. సో ఇట్ ఈస్ -8m1 plus 10 into m2 by m1 plus m2 ఈక్వల్ టు 6. సో చూడండి ఈ వాల్యూ మొత్తం 6 కి ఈక్వల్ చేస్తాం. ఈ రెండు రిలేషన్స్ లో ఏ ఒక్క రిలేషన్ మనం తీసుకున్నా గానీ అంటే m1 m2 వాల్యూస్ విడివిడిగా రాకపోవచ్చు, కానీ ఒక రిలేషన్ తీసుకుంటే m1/m2 అనే వర్డ్స్ అయితే మనం రప్పించవచ్చు. మనకు కావాల్సింది ఇస్2 మాత్రమే. m1 m2 అనేవి ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ అని కాదు, అక్కడ ఈ డిస్టెన్స్ m1 m2 అనుకున్నప్పటికీ అవి క్యాన్సిల్ చేస్తే మరింత సింప్లిఫై అవుతాయి. కాబట్టి m1/m2 అనేటువంటి టర్మ్ మనం రప్పిస్తే సరిపోతుంది. సో దానికోసం సపోజ్ ఫస్ట్ రిలేషన్ మనం తీసుకుందాం. ఈ బైలో ఉన్నటువంటి వాల్యూ మొత్తం
మనం రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే ఇంటూ అవుతుంది. సో 3m1 మైనస్ 6m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఇంటూ m1 ప్లస్ m2. సో ఇది ఇంటూలోకి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్లో మైనస్ 4తో వీటిని ఇంటూ చేసి రాయవచ్చు. సో 3m1 మైనస్ 6m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4m1. నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ ప్లస్ m2 ఆల్సో మైనస్ 4m2. Now we can separate m1 terms and m2 terms because we have to write m1 is to m2. So we can shift minus 6m2 from left side to right and minus 4m1 from right side to left. So m1 values left వచ్చే విధంగా m2 right side వచ్చే విధంగా వీటిని షిఫ్ట్ చేస్తున్నాం because these are not like terms. So 3m1 ఉన్న వైపుకి ఇది కూడా ఇటు వస్తే మైనస్ ప్లస్ అవుతుంది. So in the next step we can write 3m1 plus 4m1 is equal to రైట్ సైడ్ దర్ ఈజ్ మైనస్ 4m2. సో లెఫ్ట్ సైడ్ నుంచి చేంజ్ చేసిన వాల్యూ చూడండి, ఈ మైనస్ టర్మ్ ఇటు వచ్చింది అంటే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 6m2. సో ఇంకా సింప్లిఫై చేస్తే ఇప్పుడు లైక్ టర్మ్స్ ఒక వైపుకి చేరే కనుక 3m1 ప్లస్ 4m1 ఎంత అవుతుంది చూడండి. 3m1 ప్లస్ 4m1 ఈజ్ 7m1 ఈక్వల్ టు m2 లో కూడా ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ సబ్ట్రాక్షన్ బట్ ప్లస్ ఎక్కువ ఉంది. 6m2 లోంచి 4m2 తీసివేస్తే మనకి 2m2. సో ఇప్పుడు ఈ స్టెప్ నుంచి మనం ఇంటూలో ఉన్న 2 ఇంటూలో ఉన్న m2ని ఇటువైపుకి 7 ఇటు తీసుకొస్తే ఈ షిఫ్టింగ్ లో ఇప్పుడు ఇంటూని బైగా మార్చవచ్చు. సో ఇది ఇటు వస్తే బై అవుతుంది, ఈ 7 ఇటు వచ్చినా బై అవుతుంది. సో m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2/7. సో దీన్నే మనం ఇష్టు రూపంలో రాసుకుంటే m1 is to m2 ఈజ్ ఈక్వల్ టు 2:7. చూడండి మనకి కనుక్కోవాల్సిన రేషియో m1 is to m2, అది ఆల్రెడీ 2:7 అని మనకు వచ్చింది. సో ఎక్కడితోనే దీని ఆన్సర్ మనం పొందాం. అయినప్పటికీ ఎక్స్ కోఆర్డినేట్ ని ఈక్వల్ చేస్తే మాత్రమే వచ్చిన రిలేషన్ కాబట్టి ఇది కరెక్ట్ గా ఉందో లేదో వై కోఆర్డినేట్ లో కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. అంటే m1 m2 ల ప్లేస్ లో 2 7 ఒకవేళ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మొత్తం కూడా 6 కి ఈక్వల్ అవుతుందో లేదో కూడా మనం వెరిఫై చేయాలి. సో దానికోసం ఇక్కడ వెరిఫికేషన్ అనేది కూడా చేద్దాం. సో వెరిఫికేషన్ ఆఫ్ వై కోఆర్డినేట్ ఆఫ్ పి అనమాట. అంటే p లో ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్ ని తీసుకునే మనం ఇది రాబట్టాం కనుక వై కోఆర్డినేట్ అంటే ఈ సెకండ్ వాల్యూ 6 కి ఈక్వల్ చేసినా సరిపోయిందా లేదా వెరిఫై చేద్దాం. దానికోసం సెకండ్ వాల్యూలో m1 ప్లేస్ లో 2 ని m2 ప్లేస్ లో 7 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది మైనస్ 8m1 అంటే చూడండి మైనస్ 8 ఇంటూ m1 అంటే 2 ప్లస్ 10 ఇంటూ m2 అంటే 7. సో 10 ఇంటూ 7 బై m1 ప్లస్ m2 ఈజ్ 2 ప్లస్ 7. సో దీన్ని చేస్తే ఎంత రావాలి చివరికి ఇది కనుక 6 కి ఈక్వల్ అయినట్టయితే మనం చేసింది కరెక్ట్ అని అర్థం. సో దీన్ని నెక్స్ట్ స్టెప్ లో మరింత మనం సింప్లిఫై చేస్తే మైనస్ 8 2s are 16 ప్లస్ 7 10s are 70 బైలో 2 ప్లస్ 7 ఈజ్ 9. సో 70 మైనస్ 16 ప్లస్ లో ఎక్కువ ఉంది మైనస్ తక్కువ ఉంది. 70 లో 16 మైనస్ చేస్తే వి గాట్ 54. సో 54/9. బట్ 54/9 ఈక్వల్ టు 6 బికాస్ 9 అనేది 54 లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి 6 అనేది ఆల్రెడీ మనకి సెకండ్ కోఆర్డినేట్ సరిపోయింది. అంటే ఈ ప్రాబ్లం లో ఇచ్చినటువంటి ఆ వెరిఫికేషన్ మనకి బోత్ కోఆర్డినేట్స్ కూడా ఈక్వల్ అవడాన్ని కూడా మనం వెరిఫై చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ హెన్స్ వెరిఫైడ్ అని రాసామో ఇక్కడ వచ్చినటువంటి రేషియోయే మనం కన్ఫర్మేషన్ గా మనకి కావాల్సిన రేషియోగా మనం చెప్పవచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ ద రిక్వైర్డ్ రేషియో ఈజ్ 2:7. ఈ 2:7 అనేదే మనకి ప్రాబ్లం లో కావాల్సిన రేషియోగా మనం చెప్పవచ్చు. సో ఆన్సర్ ఇక్కడికే వచ్చినప్పటికీ ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ చేయగా వచ్చినటువంటి రేషియోని తీసుకుని వై కోఆర్డినేట్స్ లో కూడా టెస్ట్ చేయాలి, లేదా వై కోఆర్డినేట్స్ ఈక్వల్ ముందుగా చేసి దాన్ని తీసుకుని ఎక్స్ కోఆర్డినేట్ లో కూడా మనం టెస్ట్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ 7. నౌ లెట్ us solve example number 8. Next, example 8. Find the coordinates of the points of trisection, that is points dividing in 3 equal parts of the line segment joining the points A and B. So A is 2, -2 and B is -7, 4. సో ఇక్కడ ప్రాబ్లం లో మనకి మెయిన్ ఐడెంటిఫై చేయాల్సినటువంటి వర్డ్ ఈ ట్రైసెక్షన్. వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో ట్రైసెక్షన్ అంటే ఇక్కడ అర్థం కూడా ఇవ్వబడింది. విచ్ ఆర్ ద పాయింట్స్ డివైడింగ్ ఇన్ 3 ఈక్వల్ పార్ట్స్. అంటే మనకి ఇచ్చిన లైన్ సెగ్మెంట్ ఏబిని 3 సమాన భాగాలుగా చేసేటువంటి పాయింట్స్ ని మనం ట్రైసెక్షన్ అంటాం. వాటిని కనుక్కోవాలి. ఇదే మోడల్ మనం ఎక్సైజ్ లో కూడా చేస్తాం. సపోజ్ మనం ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఏబి ఉంది అనుకుంటే ఇలా 3 ఈక్వల్ పార్ట్స్ చేసే విధంగా ఉన్న వాటిని ట్రైసెక్షన్ అంటాం. సో చిన్న పిక్చర్ రూపంలో దీన్ని చూపిస్తే మనకి ఏ అండ్ బి ఆర్ గివెన్. ఏ బదులు 2 -2 బి -7 4 ఇక్కడ ఉన్నాయి. ఏబిని మొత్తం 3 పార్ట్స్ ఈ విధంగా చేసేటువంటి పాయింట్స్ ని ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటాం. అంటే 3 పార్ట్స్ అవ్వాలంటే ఏ అండ్ బి మిడిల్ లో మరొక 2 పాయింట్స్ మనకి రావాలి.
let us name them as P, Q. So AP equal to PQ equal to QB. సో ఈ 3 పార్ట్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ PQ ని మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటాం. వాటి కోఆర్డినేట్స్ మనం కనుక్కోవడానికి ఇక్కడ మనకి రేషియో యూజ్ అవుతుంది. సో ముందుగా ప్రాబ్లం ఏం మెన్షన్ చేయవచ్చు, A అండ్ B మన కోఆర్డినేట్స్ తో పాటు ట్రైసెక్షనల్ పాయింట్స్ ని PQ అనుకున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ రాయవచ్చు. సో A 2 - 2, B -1 4 అండ్ PQ బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ AB. PQ అని చెప్పి ఆ పాయింట్స్ మనం పేరు పెట్టాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ రేషియోని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ AP, PQ, QB అన్ని ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది 5 యూనిట్స్ అనుకుంటే అన్ని 5 యూనిట్సే, అంటే ఇటు 5 ఉంటే ఇటు 10 ఉంటాయి. సో ఇటు ఎప్పుడు కూడా ఇటు 1 పార్ట్ ఉంటే ఇటు 2 పార్ట్స్ ఉంది కనుక A to B ఇదే ఆర్డర్లో తీసుకున్నప్పుడు P డివైడ్స్ AB ఇన్ ద రేషియో 1:2. సో అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో P డివైడ్స్ AB ఇన్ ద రేషియో 1:2. అంటే హౌ కెన్ వి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P బై దిస్ రేషియో 1:2. సో ఈ 1:2 నే మనం దేంతో కంపేర్ చేయవచ్చు, ఇక్కడ M1:M2 అని ఏదైతే సెక్షన్ ఫార్ములాలో మెన్షన్ చేస్తామో దాన్నే 1:2 గా తీసుకోవచ్చు. ఈ x1 y1 x2 y2 గా దీన్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ P కనుక్కోవాలంటే మనకి ఈ 1:2 రేషియో యూజ్ అవుతుంది. లెట్ us రీకాల్ సెక్షన్ ఫార్ములా. సో బై సెక్షన్ ఫార్ములా P equal to M1x2 plus M2x1 by M1 plus M2, M1y2 plus M2y1 by M1 plus M2. సో ఈ ఫార్ములా యూజ్ చేయడం ద్వారా M1 M2 ప్లేస్ లో 1 2 ని సబ్స్టిట్యూట్ చేసి x1 y1 x2 y2 అంటే ఇప్పుడు కూడా ఇవే. సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తే చూడండి, x1 అంటే 2, y1 అంటే -2, x2 ఈజ్ -7, y2 ఈజ్ 4. సో ఈ 4 వాల్యూస్ కరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే we can find the coordinates of P. Later we can also find the coordinates of Q also. సో నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు P అనేది మనం సింప్లిఫై చేస్తున్నాం. సో ఈ పెద్ద బ్రాకెట్ లో చిన్న చిన్న మల్టిప్లికేషన్స్ ఉంటాయి కనుక లోపల మళ్ళీ స్మాల్ బ్రాకెట్స్ రాస్తాం. M1 x2, M1 is 1, x2 is -7. సో ఫస్ట్ 1 into -7 plus M2 x1, M2 is 2, x1 is 2, M2 is 2 and x1 also 2. So we got 2 into 2 by M1 plus M2. M1 is 1, M2 is 2, so we can write 1 plus 2. This is the x coordinate of P. Next, y coordinate. M1 y2. M1 is 1, y2 is 4. So 1 into 4 plus M2 is 2 and y1 is -2. So 2 into -2 by M1 plus M2, it is 1 plus 2. So next P simplify చేసి రాస్తే ఇక్కడ చూడండి 1 into -7. 1 into -7 is -7 plus 2 into 2. 2 2s are 4 by 1 plus 2 is 3. In the y coordinate we got 1 into 4. 1 into 4 is 4. Next observe the symbols plus into minus. So plus into minus is minus. 2 2s are 4. So we got -4 by 3. So first value -7 plus 4. This is a subtraction. But negative number is greater. So ఇక్కడ -7 కాబట్టి ఇక్కడ 7 నుంచి 4 తీస్తే 3 కనుక -3 by 3. 4 minus 4 which is equal to 0. So next 0 by 3. సో వీటిని మరింత సింప్లిఫై చేయవచ్చు. 3 లో 1 టైం కాబట్టి x కోఆర్డినేట్ ఈజ్ -1. 0 by any నాన్ జీరో నెంబర్ ఈజ్ 0. సో ఇట్ ఈజ్ 0. కాబట్టి P యొక్క కోఆర్డినేట్స్ మనకు ఆల్రెడీ వచ్చాయి. -1, 0 ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అనదర్ ట్రైసెక్షనల్ పాయింట్ Q. Q divides AB in the ratio. చూడండి ఇక్కడ 2 parts ఇటు ఉంటే 1 part ఇటు ఉంటుంది. సో Q divides AB in the ratio 2:1. Q అనేది మరి 2:1 రేషియోలో విడగొడుతుంది అని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు Q పాయింట్స్ కూడా దీనిలాగా ఇదే ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మనం Q ని రాసుకుంటే సేమ్ ఫార్ములాతో, కానీ ఇక్కడ ఈ ఫార్ములాలో ఏం చేంజ్ చేయాలి, మనం M1 M2 ల ప్లేస్లు మాత్రమే మారుతాయి. బికాస్ ఇందాక M1 అంటే 1, M2 అంటే 2 అనుకున్నాం. ఇప్పుడు M1:M2 లో 2:1 కాబట్టి M1 ప్లేస్ లో 2 అంటే యాజ్ ఇట్ ఈస్ ఇదే చూస్తూ రాయొచ్చు. 1 2లు రీప్లేస్ చేస్తే సరిపోతుంది. చూడండి ముందు 1 into -7 వస్తే ఇప్పుడు ఏమవుతుంది 2 into -7 ప్లస్ 1 into 2. బికాస్ సేమ్ ఫార్ములా, కానీ M1 M2 ప్లేస్లు మాత్రమే మారుతాయి, మిగిలినవి మారవు. సో 2 into -7 ప్లస్ 1 into 2 బై M1 ప్లస్ M2 ప్లేస్ లో సేమ్ 2 plus 1. ఈ వాల్యూ అయితే చేంజ్ కాదు. నెక్స్ట్ 2 into ఇక్కడ M1 by 2 అంటే ఇక్కడ 1 into 4 ఉన్నట్టే ఇక్కడ 2 into 4 ప్లస్ 1 into -2 by 2 plus 1. సో మనం P
వాల్యూ రాసేటప్పుడు క్లియర్ గా అన్ని చూసి రాస్తాం కనుక ఆ పీని చూసుకుంటూ ఇది రాసేయచ్చు ఈజీగా. 1 2లు మాత్రమే తారుమారు చేయాలి. ఏ 1 2లు అంటే m1 m2 ప్లేస్ లో ఉండే 1 2లు మాత్రమే ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే ఫస్ట్ 2 ఇంటూ -7, 2 7s are 14 బట్ మైనస్ ఉంది, సో ఇక్కడ -14 ప్లస్ 1 ఇంటూ 2 which is equal to 2 by 2 plus 1 is 3. Next 2 4s are 8, so it is 8 minus 2 by 3. సో దీన్ని మరింత సింప్లిఫై చేసి రాద్దాం నెక్స్ట్ స్టెప్ లో. సో q is equal to -14 plus 2 అంటే చూడండి -14 plus 2 అంటే మైనస్ ఎక్కువ ఉంది కనుక సబ్ట్రాక్షన్ లో ఇట్ ఈస్ -12. -12 by 3 కామా 8 minus 2. 8 minus 2 is just 6, so 6 by 3. సో బోత్ ఆర్ క్యాన్సిలబుల్. సో 3 6 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 12 లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో వి గాట్ -4, 2. చూడండి ఇక్కడ మైనస్ ఉంది 4 టైమ్స్, ఇది 2 టైమ్స్, -4, 2. సో టోటల్ గా 2 ట్రైసెక్షనల్ పాయింట్స్ మనం పొందాం. P అంటే -1 0 వచ్చింది, Q అంటే -4 2 వచ్చింది. కనుక ఫైనల్ కన్క్లూజన్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ గివెన్ లైన్ సెగ్మెంట్ ఆర్, మనం ఈ రెండు వరుసగా రాయొచ్చు. P ఫస్ట్ వచ్చినటువంటిది ఏంటి -1, 0 ఆన్సర్స్ లో ఫస్ట్ ఇది, అండ్ సెకండ్ వన్ -4, 2. సో ఈ both these points are the points of trisection of given line segment AB. So this is the solution for example number 8. Next problem ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. Example 9. Find the ratio in which the y-axis divides the line segment joining the points 5, -6 and -1, -4. Also find the point of intersection. సో ఇక్కడ రేషియో కనుక్కోవాలి, బట్ ఏది డివైడ్ చేసే రేషియో అంటే y-axis. అంటే ఈ లైన్ సెగ్మెంట్ ని, ఈ రెండింటిని మనం ఏ అండ్ బి అని పేరు పెట్టామనుకోండి, ఏబి అనేటువంటి లైన్ సెగ్మెంట్ y-axis ని కట్ చేస్తుంది. y-axis అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే y-axis మీద ఉండే ఒక పాయింట్ వీటిని ఎలా డివైడ్ చేస్తుందో మనం కనుక్కోవాలి. ఆ పాయింట్ కూడా మనకి ఫైండ్ చేయమని ఉంది. సో ముందుగా మనం ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన మెన్షన్ చేస్తే లెట్ ఏ 5 -6 అండ్ బి -1 -4 ఈ రెండు పాయింట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఈ రెండింటిని డివైడ్ చేసేటువంటి పాయింట్ ఎక్కడుంది, y-axis పైన అని మనకి ఇవ్వబడింది. సో అదొకటే ఈ ప్రాబ్లంలో ఒక హింట్ గా మనం భావించాలి. అంటే y-axis మీద ఒక పాయింట్ ఉంది, దాని కోఆర్డినేట్స్ మనకు తెలియదు, కానీ ఆ పాయింట్ సమ్ రేషియోలో దీన్ని డివైడ్ చేస్తుంది. అదే మనం m1:m2 అనుకుందాం. సో లెట్ ఏ పాయింట్ P ఆన్ ద y-axis డివైడ్స్ AB ఇన్ ద రేషియో m1:m2. మనం నేమ్స్ AB అని ఇచ్చాం కనుక AB అనే లైన్ సెగ్మెంట్ ని y-axis విడగొట్టేటువంటి రేషియోనే మనం m1:m2 అనుకుందాం. y-axis డివైడ్ చేయడం అంటే ఏంటి, y-axis మీద ఉన్నటువంటి ఒక పాయింట్ మాత్రమే దాన్ని డివైడ్ చేస్తుంది. బట్ ఆ పాయింట్ మనకు తెలియదు, బట్ అది y-axis పైన ఉందనే విషయం మాత్రమే ఇక్కడ తెలుసు. మరి ఆ పాయింట్ ని కనుక్కోవడానికి మనకి ఏది యూజ్ అవుతుంది, సెక్షన్ ఫార్ములా. బట్ మనకి సెక్షన్ ఫార్ములా రాసిన తర్వాత అది y-axis మీద ఉంది అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం కండిషన్ అప్లై చేయాలి. సో బై సెక్షన్ ఫార్ములా వి కెన్ రైట్ P ఈజ్ ఈక్వల్ టు m1x2 + m2x1 by m1 + m2, m1y2 + m2y1 by m1 + m2. ఈ ఫార్ములా ద్వారా మనం బోత్ కోఆర్డినేట్స్ కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ m1:m2 మనకి అన్నోన్ అయినప్పటికీ ఇక్కడ ఇచ్చిన ఈ ప్రాబ్లంలో ఇచ్చిన మరొక స్పెషల్ కండిషన్ ఏంటి, y-axis అని ఉంది కాబట్టి ప్రాబ్లంలో, అంటే ఈ పాయింట్ y-axis మీద ఉండాలి అంటే ఎనీ పాయింట్ ఆన్ ద y-axis హ్యావ్ ఇట్స్ యాప్సిస్ సైజ్ 0. అది మనకు తెలుసు. అంటే ఏ పాయింట్ కైనా సరే y-axis మీద స్టే అవ్వాలంటే అది x కోఆర్డినేట్ 0 అవ్వాలి. అదే విషయం మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో బట్ ఫర్ ఎనీ పాయింట్ ఆన్ ద y-axis ఇట్స్ x కోఆర్డినేట్ ఆర్ ఆప్సిస్ ఈక్వల్ టు 0. అంటే ఈ సెక్షన్ ఫార్ములాలో మనం ఇక్కడ అప్లై చేయగలిగిన కండిషన్ ఏంటంటే ఈ రెండు కోఆర్డినేట్స్ లో పర్టికులర్లీ ఫస్ట్ కోఆర్డినేట్, ఎందుకంటే అది y-axis మీద ఉండాలంటే x + 0 ఉంటుంది. సో ఈ వాల్యూ మొత్తం కూడా 0కి ఈక్వల్ చేయవచ్చు. అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ వాల్యూ మాత్రమే. ఫస్ట్ వాల్యూ అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఒకటే రాసుకుందాం, m1x2 + m2x1 by m1 + m2 అనే వాల్యూ మొత్తం కూడా 0 అయితేనే అది y-axis విడగొట్టే రేషియో మనకి సూచిస్తుంది. కాబట్టి సెకండ్ ఇంకా మనం తర్వాత కనుక్కోవచ్చు. ముందు m1:m2 కనుక్కోవడానికి ఈ రిలేషన్ వాడదాం. ఇందులో m1 m2 మాత్రమే ప్రెసెంట్ మనకు అన్నౌన్, x2 x1 ఇవి ఆల్రెడీ మనం దీన్ని x1 y1 x2 y2 అనుకుంటాం కనుక x1 అంటే 5, x2 అంటే -1 అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో m1 అంటే చూడండి m1 ఇంటూ x2, x2 ఈజ్ -1, సో m1 ఇంటూ -1 ప్లస్ m2 ఇంటూ x1, x1 ఈజ్ 5. ఇక్కడ బైలో ఉన్నటువంటి ఈ వాల్యూ మొత్తం టోటల్ గా డినామినేటర్ అంతా ఇంటూలోకి మారింది ఇటువైపు అనుకుంటే 0కి ఇంటూ అయిపోతుంది. సో m1 m2 మనకు తెలియనప్పటికీ 0 ఇంటూ సంథింగ్ నాన్ జీరో నెంబర్ ఏదైనా సరే ఇది 0కి ఈక్వల్ అయిపోతుంది.
ఇక నెక్స్ట్ స్టెప్ లో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే m1 ఇంటూ -1 అంటే -m1 ప్లస్ 5m2 ఈక్వల్ టు రైట్ సైడ్ మనకి 0 వచ్చింది. సో దీన్ని మరింత సింప్లిఫై చేయడం కోసం మనం m1 ఒకవైపు m2ని మరొక వైపు కనుక తరలిస్తే ప్లస్ m2 5m2 ఉంది కనుక రైట్ సైడ్ వస్తే అది కూడా మైనస్ అయింది. సో బోత్ టర్మ్స్ కి ముందు మైనస్ ఉంది కనుక బైలోకి వచ్చినప్పుడు అవి క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ మనం మైనస్ ని క్యాన్సిల్ చేయవచ్చు. ఇక్కడ -m1 ఇక్కడ -5m2. సో m1 ఈక్వల్ టు 5m2 అని రిలేషన్ వచ్చింది. మనకి రేషియో కావాలి ఇష్టులో కాబట్టి ఇష్టు రావాలంటే ఇక్కడ m2 పదం బైలోకి రావాలి. సో m2ని ఇటువైపు తీసుకొస్తే m1 బై m2 ఈక్వల్ టు ఏమవుతుంది 5. సో దాన్ని బైలో మారిస్తే 5/1. సో దీన్నే ఈస్టు రూపంలో రాస్తే ఫైనల్ గా m1:m2 ఈజ్ ఈక్వల్ టు 5:1 అని మనం చెప్పవచ్చు. సో ఆ రేషియో రూపంలో మనం అడిగిన ఫైండ్ ద రేషియో అనేది మనకి 5:1 కి ఈక్వల్ అని మనం చెప్పవచ్చు. అయితే ఓన్లీ రేషియో అయితే ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడితో స్టాప్ అవుతుంది. కానీ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ P ఎక్కడైతే y యాక్సిస్ అనేది కట్ అవుతుందో ఆ P కనుక్కోమని ఉంది. P లో మనం ఓన్లీ ఫస్ట్ కోఆర్డినేట్ 0 అని మాత్రమే మనకు తెలుసు. మరి సెకండ్ కోఆర్డినేట్ ఏముంటుంది అంటే ఇప్పుడు ఈ m1 m2 ప్లేసెస్ లో 5 1 మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కాబట్టి 5 1 ని m1 m2 ప్లేస్ లో రాయడం ద్వారా సెకండ్ కోఆర్డినేట్ కూడా మనం కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి P వాల్యూని మనం పూర్తిగా ఫైండ్ చేద్దాం. దాంట్లో భాగంగా ఈ m1:m2ని మొదటిలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ 0 వస్తుందో లేదో కూడా మనకు తెలుస్తుంది. సో అగైన్ మళ్ళీ ఈ సెక్షన్ ఫార్ములాలో ఉన్న దాన్నే మనం తీసుకుని ఇంతకు ముందు m1 m2 అన్నౌన్, ఇప్పుడు m1 5 పార్ట్స్ m2 1 పార్ట్ అని మనం తీసుకోవచ్చు కాబట్టి m1 ప్లేస్ లో 5 m2 ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది x1/1 ఇది x2/2. సో ఇక్కడ చూడండి m1 అంటే ఇప్పుడు ఎంత 5. సో 5 ఇంటూ x2 అంటే ఇంతకు ముందు అనుకున్నాం -1. సో 5 ఇంటూ -1 ప్లస్ 1 ఇంటూ బికాస్ m2 అంటే 1 x1 అంటే 5. సో ఇట్ ఈస్ 1 ఇంటూ 5 బై m1 ప్లస్ m2. m1 m2 ఇక్కడ 5 1 కాబట్టి 5 ప్లస్ 1 అనేది డినామినేటర్ కామా సెకండ్ కోఆర్డినేట్ లో m1 y2 అంటే 5 ఇంటూ y2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y2? b లో ఉన్న సెకండ్ అంటే -4. 5 ఇంటూ -4 ప్లస్ m2 మీన్స్ 1 y1 అంటే చూడండి a లో ఉన్న y వాల్యూ అంటే -6. సో 1 ఇంటూ -6 బై m1 ప్లస్ m2 ప్లస్ లో యాజ్ ఇట్ ఈస్ గా 5 ప్లస్ 1. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి p కోఆర్డినేట్స్ వస్తాయి. ప్లస్ ఇంటూ మైనస్, సో 5 1s are 5. సో we got -5 plus 1 into 5 is 5. Denominator 5 plus 1, so which is equal to 6. Next, second place లో 5 4s are 20. So it is -20. Next symbol also plus into minus వచ్చింది. సో ఇది కూడా మైనస్ ఏ. 1 6 is 6. సో -6 by 5 plus 1 is 6. సో టోటల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి 0 వచ్చింది, మళ్ళీ అప్పట్లాగే -5 plus 5 0 అవుతుందని మనకు తెలుసు, 0 అయిపోయింది. సెకండ్ వాల్యూలో -20 -6 both are negative terms, so we have to add them. సో -26 by 6. ఇది పూర్తిగా సింప్లిఫై అవ్వదు, బట్ 2 టేబుల్ మనకి క్యాన్సిల్ అయ్యి 3 టైమ్స్, ఇక్కడ 13 టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు P యొక్క కోఆర్డినేట్స్ మనం చూస్తే 0/6 మనం అనుకున్నట్లుగానే 0/anything 0 కాబట్టి ఫస్ట్ ప్లేస్ 0 అయింది. సెకండ్ ప్లేస్ మాత్రం -13/3 అని మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ లో అడిగిన పూర్తి మనకి సొల్యూషన్ కన్క్లూజన్ రాస్తే ఫైండ్ ద రేషియో అంటే ఇప్పుడు రేషియో కనుక్కున్నాం 5:1 రిక్వైర్డ్ రేషియో. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీన్స్ y యాక్సిస్ మీద ఉంటూ వీటిని డివైడ్ చేసేటువంటి పాయింట్ 0, -13/3. సో we can conclude that y axis divides AB in the ratio 5:1 and the point of intersection is 0, -13/3. సో టోటల్ గా రేషియో ఎంతో చెప్పాం, ఆ రేషియోలో విడగొట్టేటువంటి పాయింట్ ఏదో కూడా మనం పూర్తిగా చెప్పాం. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ 9. ఇక ఈ చాప్టర్ లో అండ్ ఈ వీడియో పార్ట్ లో మిగిలిన లాస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ 10. If the points A, B, C and D are the vertices of a parallelogram taken in order, find the value of P. So given 4 points A, B, C, D. So we can write A, B, C, D. So A is equal to 6, 1. Next B point 8, 2. Next point C 9, 4 and D P, 3. సో D లో ఉన్నటువంటి ఒక్క x కోఆర్డినేట్ మాత్రమే మనకి అన్నోన్ గా ఉంది, మిగిలినవన్నీ మనకు తెలుసు. బట్ దీస్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ పారలెలోగ్రామ్. ఇది మనకి ఇవ్వబడింది. అంటే ABCD ద్వారా వచ్చేటువంటి వీటిని కలిపితే వచ్చేటువంటి షేప్ ఏమిటి?
ప్యారలెలోగ్రామ్. సో ప్యారలెలోగ్రామ్ షార్ట్ ఫామ్ ఇలా మనం రాయవచ్చు. సో ప్యారలెలోగ్రామ్ కు ఉండేటువంటి ప్రాపర్టీ బేస్ చేసుకుని మనం ఈ p వాల్యూ కనుక్కోవచ్చు కనుక లెట్స్ దీన్ని ఒక షేప్ రిలేటెడ్ కాబట్టి పిక్చర్ ద్వారా కన్ఫర్మ్ గా మనం చూపించాల్సి ఉంటుంది. సో లెట్ us టేక్ ఏ ప్యారలెలోగ్రామ్ షేప్. సపోజ్ దీన్నే మనం ABCD అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 వెర్టిసెస్ కూడా ఈ ప్లేస్ లో ఉంటాయి. ABCD ఇస్ ఏ ప్యారలెలోగ్రామ్. ఈ ప్యారలెలోగ్రామ్ లో D లో ఉన్నటువంటి ఒక పాయింట్ మనకు అన్నోన్ ఇవ్వబడింది. మరి వేటి ఆధారంగా ఒక పాయింట్ ని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు అంటే ఆల్రెడీ ఎక్సర్సైజ్ లో కూడా ఇలాంటి ప్రాబ్లం చేసాం. డయాగోనల్స్ కుండే ప్రాపర్టీ ద్వారా మనం ఈజీగా ఫైండ్ చేయవచ్చు. లెట్ us డ్రా 2 డయాగోనల్స్ AC అండ్ BD. సో ఈ AC అండ్ BD అనేది ఏమవుతాయి, ఇక్కడ ఒక చోట ఇంటర్సెక్ట్ అవడమే కాకుండా బైసెక్ట్ అవుతాయనే విషయం మనకి తెలుస్తుంది. అంటే ఏదైతే ఈ మిడిల్ పాయింట్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని O అనుకుంటే O ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బోత్ AC అండ్ BD బికాస్ ఇన్ ఏ ప్యారలెలోగ్రామ్ the two diagonals bisect each other. ఇది ప్యారలెల్ మనకు ఉన్నటువంటి మెయిన్ లక్షణం. సో నెక్స్ట్ మనం అదే మనం మెన్షన్ చేస్తే the diagonals of parallelogram bisect each other. ప్యారలెలోగ్రామ్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఇక్కడ ఉపయోగించాం. బైసెక్ట్ అవడం అంటే ఏంటి, కరెక్ట్ గా మిడిల్ లో కట్ చేసుకోవడం. అంటే ఇక్కడ మిడ్ పాయింట్ అనేటువంటి ఫార్ములా మనం యూస్ చేస్తే సరిపోతుంది. పూర్తి సెక్షన్ ఫార్ములా అవసరం లేదు. మిడ్ పాయింట్ అంటే బికాస్ ఇక్కడ AO OC ఈక్వల్ అవుతాయి. సో AO OC సేమ్ అవుతాయి. అదేవిధంగా DO అండ్ OB కూడా ఈక్వల్ అవుతాయి. బట్ ACDB ఈక్వల్ అవ్వడం అవసరం లేదు, అవ్వవు. అంటే ఈ రేషియో మాత్రం మారదు. ఇది 1:1 ఇది 1:1 వస్తుంది. కాబట్టి డిస్టెన్స్లు వేరైనా సరే 2 పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. సో O ఈజ్ ద మిడ్ పాయింట్ ఫర్ బోత్ AC అండ్ BD. కాబట్టి మిడిల్ పాయింట్ ఫార్ములా ఒకసారి మనం మెన్షన్ చేద్దాం. సో మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ x1y1 అండ్ x2y2. 2 పాయింట్స్ ని కనుక x1y1 x2y2 తో కంపేర్ చేస్తే మిడ్ పాయింట్ ఎలా రాస్తాము అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి మిడ్ పాయింట్ ఫార్ములా ప్రకారం x1 ప్లస్ x2 బై 2 అంటే x కోఆర్డినేట్స్ యావరేజ్ తీసుకోవాలి. ఇన్ ద సేమ్ వే y1 ప్లస్ y2 బై 2. సో ఈ పాయింట్ ఆధారంగా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అనేటువంటి ఫార్ములా ద్వారా మనం ఏ రెండు ఎండ్ పాయింట్స్ ఇచ్చిన లైన్ సెగ్మెంట్ కైనా మిడ్ పాయింట్ కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ మిడ్ పాయింట్ వేటికి అవసరం, మనకి ఏబీకి బీసీకి ఇలా సైడ్స్ కాదు, డయాగోనల్స్ కి ఏసీకి బీడీకి. అంతేకాకుండా ఆ రెండింటివి ఈక్వల్ చేయవచ్చు. సో మనం నెక్స్ట్ స్టెప్ లో ఏమని రాయవచ్చు, ఇన్ ప్యారలెలోగ్రామ్ ఏబిసిడి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. అంటే ఈక్వల్ అవడం అంటే వాటి కోఆర్డినేట్స్ ఈక్వల్ అవుతాయి. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ సి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏసి తీసుకోవాలి. A61 C94 వీటినే మనం x1y1 x2y2 తో కంపేర్ చేస్తే నెక్స్ట్ స్టెప్ లో మరి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ రాసేటప్పుడు ఫస్ట్ వాల్యూస్ x1 x2 అంటే ఏం చేయాలి, A లో ఉన్న x C లో ఉన్న x యాడ్ చేయాలి. A లో x 6 అయితే C లో x 9. సో వీ కెన్ రైట్ 6 ప్లస్ 9 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. y1 అంటే A లో 1 ఉంది, C లో 4 ఉంది. సో 1 ప్లస్ 4 బై 2. దిస్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఈ ఏసీకి ఏ కోఆర్డినేట్స్ వచ్చాయో అంటే ఇక్కడ మనం O అని నేమ్ ఇచ్చాం, అదే బీడీ కూడా రావాలి. అంటే ఇక్కడ కూడా బీడీ కోఆర్డినేట్స్ మనకు మిడ్ పాయింట్ కూడా రాస్తే బి అండ్ డి లో కూడా ఎక్స్ వాల్యూస్ యాడ్ చేయాలి, y వాల్యూస్ యాడ్ చేయాలి. కాబట్టి ముందు 8 అండ్ p. సో వీ కెన్ రైట్ 8 ప్లస్ p బై 2. దిస్ ఇస్ ద ఎక్స్ కోఆర్డినేట్. అండ్ y వాల్యూస్ b అండ్ d లో 2 అండ్ 3 ఉన్నాయి. సో ఇక్కడ 2 ప్లస్ 3 బై 2. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చేసుకున్నట్లే ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఫస్ట్ దానికి ఈక్వల్ అవుతుంది, సెకండ్ ఏమో సెకండ్ కి ఈక్వల్ అవుతుంది. సో ఎనీ హౌ వీ కెన్ రైట్ ఇక్కడ 6 ప్లస్ 9 అంటే ఎంత 15. సో 15 బై 2 కామా 5 బై 2 అని మనకి ఏసీ మిడ్ పాయింట్ వచ్చింది. రైట్ సైడ్ p అన్నోన్ వాల్యూ కాబట్టి 8 ప్లస్ p మనం ప్రస్తుతం చెప్పలేం. సో 8 ప్లస్ p బై 2 కామా 5 బై 2 సెకండ్ వచ్చింది. సో ఇక్కడే మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆర్డినేట్స్ అంటే y కోఆర్డినేట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఎలాగో 5 బై 2 క్లియర్ గా సరిపోయింది. సో ఇది వచ్చి ఫస్ట్ వాల్యూ దీనికి ఈక్వల్ మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి ఈ రెండింటిని మరి మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ వాల్యూ ఈక్వల్ చేసి రాస్తే నెక్స్ట్ స్టెప్ లో 15 బై 2 ఇజ్ ఈక్వల్ టు 8 ప్లస్ p బై 2 అని తెలుస్తుంది. అంటే ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్, డినామినేటర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఇక్కడ బై 2 ఇక్కడ బై 2 ఉంది కనుక డినామినేటర్స్ మనం క్యాన్సిల్ చేసే వచ్చి ఇటు వస్తే న్యూమరేటర్ అవుతుంది. కాబట్టి సో 15 ఈక్వల్ టు 8 ప్లస్ p అనేటువంటి కండిషన్ వచ్చింది. సో మనకి p వాల్యూ రావాలంటే 8 ని ఒక్కదాన్ని లెఫ్ట్ సైడ్ కి మారిస్తే చాలు, ఇటు ప్లస్ 8 ఇటు వస్తే మైనస్ 8 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో 15 మైనస్ 8 ఇజ్ ఈక్వల్ టు p. దేర్ ఫోర్ ఫైనల్ గా మన కన్క్లూజన్ p వాల్యూ, p ని మనం సెపరేట్ చేస్తాం, 15 లో 8 తీస్తే వచ్చేదే p వాల్యూ. 15 మైనస్ 8 ఎంత 7. ఇక్కడ క్వశ్చన్ మనకి
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p మాత్రమే, ఒక అన్నోన్ వాల్యూ p ఒకటే కాబట్టి d అనేటువంటి ఈ వెర్టెక్స్ లో p ప్లేస్ లో ఎంత ఉండాలి 7 ఉండాలి. సో p ఈజ్ ఈక్వల్ టు 7 రాయడంతో ఈ సొల్యూషన్ కూడా మనకి పూర్తయింది. సో ఇన్ దిస్ వే మనం మిడ్ పాయింట్స్ ఏసీ అండ్ బీడీవి ఈక్వల్ చేయడం ద్వారా ఎనీ అన్నోన్ వాల్యూ మనం కనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ 10. దీంతో మనకి 7th చాప్టర్ లో ఈ వీడియో పార్ట్ 8th వీడియో పార్ట్ తో మొత్తం ఆల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా పూర్తయి చాప్టర్ కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకో చాప్టర్ ని పూర్తి చేస్తాం. See the video description for previous chapters and topics details and links. Description చదివితే మీకు మొత్తం చాలా వీడియోస్ లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. To get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. So channel subscribe చేయని వారు చేయడం, వీడియోని లైక్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం, వీడియోపై మీ ఒపీనియన్ ని తప్పనిసరిగా కామెంట్ చేయడం చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో చాప్టర్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బై.